భారతదేశం ఖచ్చితంగా సెక్యులర్ దేశం. అందులో ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, ఎవరన్నా దీని గురించి ఏది పడితే అది మాట్లాడడానికి కూడా లేదు. అయితే సెక్యులర్ అంటే ఏంటి? సెక్యులర్ అనగానే గుళ్ళోకి ఇతర మతస్థులు వెళ్ళిపోవడం, పెద్ద పెద్ద గుళ్ళు అనేది, పెద్ద పెద్ద ఫేమస్ మసీదుల్లోకి ఇతర మతస్థులు వెళ్ళిపోవడం, లేకపోతే పెద్ద పెద్ద చర్చిల్లోకి ఇతర మతస్థులు వెళ్ళిపోవడం అనేది సెక్యులరిజం కిందకి రాదు. సెక్యులరిజం అంటే ఏంటి అసలు? సెక్యులరిజానికి పదాన్ని అర్థాన్ని మార్చేసుకుని మనం మూర్ఖత్వంగా బిహేవ్ చేయడం చాలా మూర్ఖత్వం అది. ఎందుకంటే సెక్యులరిజం అంటే ఏంటి? అల్టిమేట్గా ఇతర మతస్థులని, ఇతర మతాలని పూర్తిగా గౌరవిస్తూ, ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు అందించగలుగుతూ, మతాన్ని ఇంకో దాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నడపడానికి సెక్యులరిజం అంటాం. అంతేగాని ఒక ప్రార్థనా మందిరంలోకి, ఒక మసీదులోకో, ఒక చర్చిలోకో, ఒక గుడిలోకో ఇతర మతస్థులు వెళ్ళిపోవటాన్ని చాలా నార్మలైజ్ చేసేయడం అనేది సెక్యులరిజం కిందకి రాదు. అది మూర్ఖత్వం కిందకు వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రార్థనా మందిరానికి ఆయా మతానికి సంబంధించి, ఆయా దేవుళ్ళకి సంబంధించినటువంటి పవిత్రత అనేది ఉంటుంది. దాన్ని ఇతర మతస్థుడు వెళ్ళి పాడి చేసే అవకాశం ఉంది అనే తప్ప, పాడి చేసే అవకాశం ఉందేమో కాబట్టి, లేదా ఇతర మతానికి సంబంధించి ఒక చర్చిలోకి వెళ్ళి మీ మతం గొప్పది కాదు, మా దేవుణ్ణే పూజించండి అని ఒక హిందువు, ఒక ముస్లిము అంటారేమో అని, లేదా అట్లాంటివి ఏమైనా సృష్టిస్తారేమో అని, లేదా ఒక మసీదులోకి వెళ్ళి ఒక క్రిస్టియను, ఒక హిందువు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలగజేస్తాడేమో అని, ఆ పవిత్రత గురించి, ఆ పద్ధతుల గురించి తెలియదు కాబట్టి ఏమైనా చేస్తారేమో, లేదా ఒక గుడిలోకి వెళ్ళి ఒక ముస్లిము, ఒక క్రిస్టియను ఒక కన్వర్షన్ లాంటిది ఏమైనా చేస్తాడేమో అనే తప్ప, ఇక్కడ ప్రార్థనా మందిరాలకి సెక్యులరిజం అనేది వర్తించదు. ఈ దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే అనేది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టి సెక్యులరిజంని ప్రార్థనా మందిరాలకు అడుగు పెట్టనివ్వకపోవడంలో, ఇతర మతస్థుల్ని పెట్టనివ్వకపోవడానికి కలపడం అనేది కేవలం అది రాజకీయం కోసం కొంతమంది మాట్లాడేటువంటి మాట. ఆఫ్కోర్స్ అసలు ఫస్ట్ డిక్లరేషన్ అనేది సడన్గా తీసుకురావడమే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం కానీ తీసుకొచ్చినటువంటి రాజకీయ డిక్లరేషన్ వ్యవహారం అది సడన్గా తెర మీద తీసుకొచ్చింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని మతాలకి అంటించి, ఖచ్చితంగా ఆయన అవతల వాళ్ళు చేసిన తప్పుని అతనిలో తప్పులేదు, కానీ ఆయన కూడా మతాలకు సంబంధించి దళితులను ఎందుకు రానివ్వరు? దళితులు హిందువుల్లో కదా ఉన్నారు, వాళ్ళు రానివ్వకుండా ఎందుకు ఉంటారు? అసలు అది ఎందుకు వచ్చింది? మతాలకు సంబంధించినటువంటి అంశం. అట్లాగే రానివ్వడం కూడా ఎవరు అలా డిక్లరేషన్ని, ఒక పెద్ద ఫేమస్ చర్చిలోకి వెళుతున్నప్పుడు, నేను ఒక ఏథిస్ట్ని లేదా నేను ఒక ముస్లింని, నేను వెళ్తున్నప్పుడు అక్కడ నాకేం పని? అక్కడ నాకు ఆర్కిటెక్చర్ చూడడానికి ఇంకో దానికి నేను వెళ్తున్నా. నేను వెళ్ళకపోయినా పెద్ద నష్టమేం లేదు, చూడడానికి వెళ్తున్నాను, నాకు యేసుప్రభు మీద నమ్మకం ఉంది, నేను దాంతోపాటు ఇక్కడ ఆర్కిటెక్చర్ అది బాగుందన్నారు, లోపల చూడడానికి వెళ్తున్నాను యాజ్ ఎ టూరిస్ట్ అని చెప్పి అక్కడ నేను సంతకం పెట్టి వెళ్ళడానికి తప్పే ఉంది? అదే నేను అట్లా మసీదులోకి వెళ్ళడం తప్పే ఉంది? నేను ఒక క్రిస్టియన్ అయితే అట్లాగే ఒక గుళ్ళోకి వెళ్తే దానికి తప్పే ఉంది? చాలామందికి ఐడియా ఉండదు. మక్కాలో కూడా ఎన్నో రకాల, ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ అందరూ వెళ్ళాలని ఎన్నో కళ్ళగానే కోట్లాది మంది ముస్లిమ్స్కి ఉన్నటువంటి కళ ఒక మక్కా. దాంట్లో కూడా ఎంతోమంది ఎన్నో రూల్స్ ఉంటాయి. అక్కడ కూడా ఇక్కడ వరకు బట్టలు వేసుకోవాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి. వాటికన్ సిటీ, క్రిస్టియన్స్ అందరూ పూజించేటువంటి అతి గొప్ప జెరూసలేము, వాటికన్ సిటీ, ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా ఇంతవరకు బట్టలు వేసుకోవాలి. ఇట్లా ఉంటాయి కొన్ని రూల్స్, వాటిని మనం పాటించాలి ఖచ్చితంగా. అయ్యప్ప స్వామిది శబరిమల ఉంది, అక్కడ ఫీమేల్స్ని అలౌ చేయరు. దాని గురించి సపరేట్గా మనం ఒకే మతానికి సంబంధించి ఎందుకు ఇన్ఈక్వాలిటీ అనే దాని గురించి మళ్ళీ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల ముస్లిమ్స్ సంబంధించినటువంటి నమాజ్ చేసే చోట్ల, ఈ మసీదుల్లో కొన్ని చోట్ల ఆడవాళ్ళని అలౌ చేయరు, సేమ్ మతం అయినా కూడా. అలా ఎందుకు చేయరు అనే దానికి జెండర్ ఈక్వాలిటీ మీద పోరాటం చేయొచ్చు. కానీ అసలు మతమే నీ మతం కానప్పుడు, సంబంధం లేని దాన్ని సెక్యులరిజం అనేటువంటి బోర్డు తగిలించి దాన్ని రాజకీయం చేయడం అనేది ఇటు కూటమి వర్గాలకైనా కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి వర్గాలకైనా కావచ్చు, అది కంప్లీట్గా రాజకీయ మూర్ఖత్వం కిందకు వస్తుంది. ప్రజలు ఇట్లాంటివన్నీ కొంతమంది నమ్ముతారు, ఎక్కువ మంది నమ్మట్లేదు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే మత రాజకీయం అనేది కన్సిడరబుల్లీ దేశవ్యాప్తంగా చూసుకుంటే చాలా తక్కువ ఉందనే చెప్పాలి. దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఎన్నో శక్తులు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి.